నీ భక్తి చూస్తున్నాడు, నీ యొక్క బుద్ధి చూస్తున్నాడు, నీ యొక్క విశ్వాసము చూస్తున్నాడు, నీ అవిశ్వాసము చూస్తున్నాడు. అంతేకాదు నీ వేషధారణ భక్తిని కూడా ఆయన చూస్తున్నాడు. లేక నీ మంచితనాన్ని మనుషులందరి దృష్టిలో నువ్వు చెడ్డోడు అయిపోయినా, మనుషులు నేను గ్రహించలేకపోయినా, నీ ఉద్దేశాన్ని, నీ అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతిఫలం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. నోవాహును చూశాడట. అప్పటికి కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారందరిలో నోవాహును చూసి నోవాహును దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిని చూశాడు. నీ నీతిని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు. తగిన ప్రతిఫలం తగిన సమయంలో ఇస్తాడు. నువ్వు కృంగిపోకో, నువ్వు దేవునికి దూరం అయిపోకు. దేవుడేమి చేయలేదని బలహీన పడకు. ఎదురు చూడు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తే నూతన బలము పొందుతావు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు అందని, నువ్వు నీ ఆలోచనకు అందని అద్భుత కార్యాన్ని చేసి నిన్ను దేవుడు తనకు సాక్షిగా భూలోకంలో నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం.